వెళ్ళవయ్యా, వెళ్ళు, తీసుకెళ్ళు. రావయ్యా, పక్క వీధిలో మంచి సంబంధం ఉంది, అది చూపిస్తాడు. ఈ సంబంధం కూడా బాల్చి దండేసినట్టే. ఇదొక సంబంధం ఏంట్రా? అలాంటి వారితో తులసికి ఎలా పెళ్లి చేస్తాం? అతనికేం తక్కువమ్మా, సొంత ఇల్లు 50 ఎకరాల పొలం ఉందని చెప్తున్నారు కదా. ఆస్తులుంటే సరిపోతుందరా? ఈడు జోడు ఉండక్కర్లేదా? అత్తయ్య గారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి సంబంధాలు దొరకాలంటే అదృష్టం రాతా ఉండాలి. ఏమా, నువ్వు హరీష్ ఈడు జోరు కారా అమ్మా? అన్నిటినీ చూసుకునే కదా ఈ పెళ్లి చేసుకున్నారు. నాన్న, నా తలరాతలో తను రాసి పెట్టుంది, అందుకే మా ఇద్దరికి పెళ్ళయింది. కానీ తులసికి పెళ్లి రాత లేదు కదా. పైగా కుజదోషం ఒకటి. ఏం మాట్లాడుతున్నావురా? అది నీ చెల్లెలరా. నా చెల్లెలు కాబట్టి చెప్తున్నానమ్మా, దానికి ఈ జన్మలో పెళ్లి కాదు. ఒకవేళ ఏదైనా పెళ్లి సెట్ అయినా వాడు పోతాడు. శ్రీకాంత్ కూడా అలాగే పోయాడు కదా. పోతూ పోతూ ఈ పిల్లని అంటగట్టెళ్ళాడు. మరి తాను దూర సందు లేదు కానీ మెడకొక డోల్ అన్నట్టు తులసికి పిల్లో తోడు. వదినా, అభం శుభం తల్లిని ఖుషి పాపను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? ఎందుకంటే నీతో పాటు ఆ పిల్లను కూడా మేం పోషిస్తున్నాం కాబట్టి. రేయ్, అది చిన్న పిల్లరా, అది ఎంత తింటుందిరా? దానికి కూడా లెక్కలేస్తున్నారా? నాన్న, కష్టపడి సంపాదించిందంతా ఖర్చులుంటాయి కదా అని పక్కన పెడుతున్నాం. మీరేమో దీని పెళ్లి కోసమని ఆ పేరయ్య కోసం ఖర్చు పెడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే పేరయ్య సంబంధాలు తీసుకురారు కదరా. పేరయ్య తీసుకొచ్చిన సంబంధం మీరు ఓకే చేస్తున్నారా? వంకలు పెడుతున్నారుగా. రే హరీష్, నువ్వు నీకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. తులసి కూడా అదే కోరుకుంటుంది కదరా. కోరికుంటే సరిపోదత్తయ్య, రాత కూడా ఉండాలి. రాత రాత రాత